ఆస్పిరెంట్స్ ఇట్లాంటి సమ్ అనేది మనం ఆల్రెడీ 26 లెక్క చూసాం. 27 లెక్క ఏంటంటే m-n వాల్యూ ఎంత అని అడుగుతున్నారండి. ఇక్కడ ఒక ఈక్వేషన్లో ఇచ్చారండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేదంటే ఏమున్నట్లంటే 1 ఉన్నట్లు లెక్క అండి, 1 ఉన్నట్లు లెక్క, రైట్ అండి. డైరెక్ట్గా దాని ఆన్సర్ ఏంటంటే m-n వాల్యూ 1 అయితే దేర్ ఫోర్ m-n ఈ ప్లస్ వాల్యూ లోపలికి వస్తే ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. m-n - 1 ఈక్వల్ టు 0 అండి. ఆప్షన్ 3 అండి. ఎనఫ్, షార్ట్ కట్ కంప్లీట్ అయ్యిందండి. ప్రొసీజర్ చూద్దామండి, రైట్ అండి. ప్రొసీజర్ ఏంటంటే చూడండి, m అంటే ఏమవుతుంది √5 + √5 + so on ఇన్ఫినిటీ టర్మ్స్లో దీని ఫార్ములా ఏంటంటే 4n + 1 + 1/2 ఈక్వల్ టు 4 5 20 21 + 1 అండర్స్టాండ్ బై 2 అండి, రైట్ అండి. ఈ n కాన్సెప్ట్ ఏంటంటే √ చూసుకుంటే కనుక 5 - √5 ఇదంతా కూడా ఏంటంటే ఫార్ములా చూడండి ఫ్రెండ్స్, 4n + 1 - 1/2 అండి, రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే 4 5 20 21 -1/2 అండి, అండర్స్టాండ్. సో చూసుకుంటే 21 - 1/2 అండి, రైట్. m-n అనేది ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ √21 + 1/2 అండి, మైనస్ ఆఫ్ ఏంటంటే √21 - 1/2 అండి, అండర్స్టాండ్. సో చూసుకుంటే మైనస్ ఏమవుతుందంటే ఈ మైనస్ లోపలికి వస్తే ఏమండి √21 క్యాన్సిల్ అవుతుందండి. ఇది +1/2 అండి. మైనస్ ఆఫ్ -1 ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి. 2/2 అండి, 2/2 అంటే 1 అండి. కానీ వాడు వాల్యూ ఇస్తే 1 అని చెప్తామండి. కానీ ఏంటంటే m-n మైనస్ ఆ వాల్యూ ఏమవుతుందంటే పాజిటివ్ వాల్యూ కాస్త లోపలికి వస్తే మైనస్ అవుతుందండి. సో ఇది ఫైనల్గా అండి, రైట్ అండి.